Hi everyone, this is Anu. Welcome back to our page. Another dispatching video. Pranati from US. Before వీడియోలో అన్ని లెహంగాస్ చూపించాను కదా, వాళ్ళ హౌస్ వార్మింగ్ దానికోసం డిజైన్ చేసినటువంటివి. ఇప్పుడు శారీస్కి బ్లౌజెస్ అన్నీ కూడా ఎలా డిజైన్ చేశాననేది చూపిస్తాను. ఓకే, ఫస్ట్ వన్, ఇది మంచి బనారసి శారీ. బనారసి శారీకి దీనికి మంచి మగ్గం వర్క్ లేస్ అనేటువంటిది అటాచ్ చేశాం. ఓకే, చూడండి లేసు, ఇది మగ్గం వర్క్ లేసు. దీనికి సెపరేట్గా ఫ్యాబ్రిక్ అనేటువంటిది తీసేసుకున్నాం. సెపరేట్గా మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది కదా, ఆ రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేటువంటిది తీసేసుకొని బ్లౌజ్ అనేటువంటి డిజైన్ చేశాను. ఎందుకంటే హెవీ వర్క్ ఉంది కదా, హెవీ వర్క్కి శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ తోటి మనం డిజైన్ చేస్తే కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను మంచి రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. హెవీగా అడిగారు తను. ఓకే, ఇది బ్యాక్ సైడ్ ఈ విధంగా ఇచ్చాను అండ్ హ్యాండ్స్ అనేటువంటి ఆల్ ఓవర్ ఇచ్చాను. చాలా బాగుంటుంది, మీరు చూడొచ్చు. ఇది వర్క్ అనేటువంటిది ఎంత నీట్గా ఉంటుంది ఏంటి అనేది, అండ్ యూజ్ చేసేటువంటి మెటీరియల్ దీనితోనే కాస్ట్ అనేటువంటి డిపెండ్ అయి ఉంటుందండి. చూడండి, చాలా బాగుంది. కొంచెం సౌండ్స్ వస్తున్నాయండి, సో దాన్ని ఇగ్నోర్ చేయండి. ఓకే, ఇది 2 హ్యాండ్స్కి మంచి ఆల్ ఓవర్ వర్క్ అండ్ ఫ్రంట్ సైడ్ ఓన్లీ 1 సైడ్ కట్ వర్క్. మొత్తం కట్ వర్క్తో అన్నట్టు. ఓకే, ఇంకా దీనికి ట్యాజిల్స్ పెట్టాలి. ఇంక ఇది రెడీ అవ్వలేదు, జస్ట్ ఇంకా వీడియో షూట్ చేస్తానని పెడుతున్నా. ట్యాజిల్స్ కూడా మగ్గం వర్క్ ట్యాజిల్సే వస్తాయి. చాలా బాగుంటుంది వేసుకుంటే. ఓకే, ఈ శారీకి ఇది బ్లౌజ్ అనేటువంటిది. అండ్ అనదర్ వన్, కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా చేశాను. ఇది ఒకటి గ్రీన్ శారీకి ఇట్లా బార్డర్ వచ్చింది. ఇదే పళ్ళు, కాంట్రాస్ట్ పళ్ళు. దీనికి శారీలో ఉన్నటువంటి బ్లౌజ్నే తీసేసుకొని చాలా డిఫరెంట్గా డిజైన్ చేశానండి. ఈ బ్లౌజెస్ మాత్రం ఈసారి తనకన్నీ బ్యాక్ సైడ్ ఏమో కంప్లీట్ బార్డర్ యూజ్ చేశాను, అండ్ పైన ఆ బార్డర్ కొంచెం కనుక మిగిలితే అక్కడ పైన ఆ విధంగా సెట్ చేసేసి మంచిగా ట్యాజిల్స్ అనేటువంటివి ఇచ్చాను. హ్యాండ్స్ ఏమో పఫ్ స్లీవ్స్. ఓకే, పఫ్ స్లీవ్స్కి బార్డర్ ఇది ఫ్రంట్ సైడ్ ఈ విధంగా. ఇది అండి ఒకటి సారీ బ్లౌజ్. అండ్ అనదర్ వన్, ఈ శారీ ఒకటి మంచి పేస్టల్ కలర్. ఇది శారీ. ఈ శారీకి బ్లౌజ్ అనేటువంటిది ఎలా డిజైన్ చేశానంటే ఇలా వచ్చింది బ్లౌజ్. ఓకే, బ్యాక్ సైడ్ ఈ విధంగా నెక్ షేప్ ఇచ్చి హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా అడిగారు, సో హ్యాండ్స్ అనేటువంటి ఇలా చేశాను. ఈ హ్యాండ్స్ ఉంటే దీంట్లో ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఆరెంజ్ కలర్ తోటి ఇలా పఫ్ స్లీవ్స్ అడిగారు. సో ఇది ఇలా సెపరేట్గా మనకి మంచిగా ఇది మొత్తం డై చేయించాను, సేమ్ కలర్ చేపించి ఇక్కడ ఆరెంజ్ కలర్ తోటి ఇట్లా పఫ్ అనేటువంటి డిజైన్ చేసి ఇచ్చాను. అండ్ ఫ్రంట్ ఓపెన్, దీనికి కూడా అంతే మంచి ట్యాజిల్స్ అనేటువంటివి వచ్చాయి. ఓకే, ఇది ఈ శారీకి ఈ బ్లౌజ్, డిఫరెంట్ బ్లౌజ్. అండ్ అనదర్ వన్ సేమ్ శారీ. ఇది కూడా కలర్ డిఫరెంట్, చాలా బాగుందండి కలర్. ఇది కలరు. దీంట్లో ఈ ఒక టైప్ ఆఫ్ బ్లూ ఉంది కదా, బ్లూ కలర్వి తనకి పఫ్ స్లీవ్స్ అనేటువంటిది ఇచ్చాను. ఇది ఫ్రంట్ ఇలా, అండ్ తనకి హ్యాండ్స్కి ఆ బ్లౌజ్కి ఏమో అలా ఆరెంజ్ది ఇచ్చాము కదా అండి, దీనికి ఇది ఈ విధమైనటువంటి హ్యాండ్స్ ఇచ్చాను. బ్యాక్ సైడ్ దీనికి కొంచెం డిఫరెంట్గా పెట్టాను. ఈ విధంగా ఒక బవ్ అనేటువంటిది అటాచ్ చేశాను. ఇవన్నీ ప్యాటర్న్ బ్లౌజెస్ అండి. కొన్నిటికి మనం మగ్గం వర్క్ చేసుకోకుండా ఇలా ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటిది మంచి మస్టర్డ్ ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లో శారీ. ఈ శారీకి బ్లౌజ్ అనేటువంటిది దీంట్లోనే వచ్చింది. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది, గ్రీన్ కలర్. దీనికి సింపుల్ మగ్గం వర్క్ చేయించాను. సింపుల్ కాబట్టి శారీలో బ్లౌజ్ సెట్ చేశాను. బ్లౌజ్ వర్క్ చూడండి, చాలా క్యూట్గా అనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చింది. చిన్న చిన్న ఫ్లవర్స్ స్కాలపింగ్ వచ్చిన తర్వాత జస్ట్ ఈ ఎల్లో కలర్ది కొంచెం టచ్అప్ ఇచ్చాను. దానివల్ల చాలా బాగుంది, వేసుకుంటే అయితే ఎంత బాగుంటుందండి. అండ్ చిన్న పఫ్, దీనికి వచ్చినటువంటి బార్డర్ని మంచి ఎలివేట్ చేశాను. ఒక 2 లైన్స్ తోటి ఎలివేట్ ఇచ్చి చిన్నగా బూటీస్ అనేటువంటిది వేసాను. మళ్ళీ దానికి ఈ బార్డర్ ఉంది కాబట్టి మళ్ళీ బార్డర్ ఇవ్వకుండా. అండ్ ఫ్రంట్ సైడ్ ఇది నాకైతే చాలా నచ్చిందండి, ఎందుకంటే సింపుల్గా ఉన్నాయి కూడా నాకు మంచి అనిపిస్తుంటాయి అప్పుడప్పుడు. మీరు చూడండి ఇది ఎంత బాగుందో. ఈ శారీకి ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదొకటి. అండ్ అనదర్ వన్, ఇది కూడా అంతే హెవీ, ఇది మగ్గం వర్క్స్. ఇది కూడా బనారసి శారీయే. ఈ బనారసి శారీ లోపలంతా ఇలా వచ్చింది. కొంచెం పింక్ అండ్ ఆరెంజ్ టోన్ షేడ్ అనేటువంటిది మిక్స్ అయ్యింది. ఇది మంచి బనారసి శారీ అండి. దీనికి లేస్ అనేటువంటిది చూడండి ఎంత బాగుందో. లేస్ కూడా చాలా బాగుందండి.
ఈ లేస్ అనేటువంటి మొత్తం కంప్లీట్గా మొత్తం జర్దోసిది ఈ లేస్ అటాచ్ చేసి ఇది అండి బ్లౌజ్. దీనికి శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ అనేటువంటిది డిజైన్ చేశాను. ఓకే, బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుందో. మొత్తం కొంచెము ఇక్కడ వైట్గా ఉంది కదా, కొంచెం పర్ల్ టచ్ అనేటువంటిది ఇచ్చాను. బ్యాక్ సైడ్ ఈ విధంగా స్టోన్స్, హ్యాండ్స్ ఇందులో మంచి హైలైట్గా చూడండి, మనకి ఇట్లా చేతికి వంకి పెట్టుకున్నట్టుగా ఆ విధంగా అర్థమవుతుంది మీకు. మంచి వంకీలాగా మంచి ఫ్లవర్, ఈ బార్డర్ని అలానే ఉంచేసి తను ఎలివేట్ చేశాను మొత్తము ఈ విధంగా హ్యాండ్స్కి. అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా ఇవి ట్యాసిల్స్ చాలా బాగా వచ్చాయండి. బ్లౌజెస్ అయితే అన్నీ కూడా చాలా రోజుల నుంచి వీటి చేస్తూనే ఉన్నాం. చాలా అంటే చాలా బిజీగా ఉంది, ఎందుకంటే మ్యారేజ్ సీజన్ అండ్ ఇవన్నీ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఇది అండి ఈరోజు శారీస్ విత్ బ్లౌజెస్ కలెక్షన్. ఓకే, మళ్ళీ అనదర్ డిస్పాచింగ్ వీడియోకి మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.